మనకి ఇంగ్లాండ్ మీద ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి కదా. సో దీంట్లో చూసుకుంటే మన వాళ్ళు సెకండ్ టెస్ట్ గెలిచారు, కానీ ఫస్ట్ టెస్ట్ చూసుకుంటే 5 వికెట్ల తేడాతో ఓడిపోయారు కదా. మరి దీనికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనకి ఫీల్డింగ్ లోపనే కదా మనం చెప్పాల్సింది. అయితే మరి ఇదే ఫీల్డింగ్, ఇదే క్యాచ్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో సో మ్యాచ్ సినారియో మొత్తాన్ని కూడా చేంజ్ చేస్తాయి అని చెప్పాలి. ఎందుకంటే మనకి అంతకుముందు 1983 ఓడి వరల్డ్ కప్ ఏదైతే ఉందో సో అది మనం గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదన్నా ఉందా అంటే అది కపిల్ దేవ్ పట్టిన ఒక క్యాచ్ అనే చెప్పాలి. సో దాని తర్వాత రీసెంట్గా మనం T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. సో దాంట్లో మనకి సూర్యకుమార్ యాదవ్ ఏదైతే ఒక క్యాచ్ పట్టాడో ఆ క్యాచ్ మొత్తం సినారియోనే చేంజ్ చేసింది. సో ఆ క్యాచ్ కనుక మనం డ్రాప్ చేసినట్టయితే ఖచ్చితంగా మిల్లర్ మ్యాచ్ మొత్తాన్ని కూడా ఫినిష్ చేసేవాడు, ట్రోఫీయే సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళిపోయేది. సో మరి ఆ విధంగా జరగలేదు అంటే మెయిన్గా ఈ క్యాచింగ్ అనేది అని అయితే చెప్పాలి. సో అయితే మరి ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే మొత్తం ఫస్ట్ టెస్ట్లో మొత్తం 8 క్యాచెస్ మిస్ చేశారు. దాని తర్వాత సెకండ్ టెస్ట్లో చూసుకుంటే 3 క్యాచెస్ మిస్ చేశారు. ఇప్పుడు థర్డ్ టెస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఏకంగా ఇప్పటి వరకు 4 క్యాచ్లు మిస్ చేశారు. సో ఈ విధంగా మన ఫీల్డింగ్ ఎంత దారుణంగా ఉంటే మనకి ఇప్పుడు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు. కానీ మనం ఒక్కసారి కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళినా సరే, లేదంటే T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళినా సరే, లేదంటే ODI వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళినా సరే అటువంటి మేజర్ వాటిల్లో ఖచ్చితంగా ఇటువంటి బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో కాబట్టి ప్రజెంట్ ఇండియన్ టీం ముందు ఉంది ఏంటి అంటే ఒక్క టాస్కే. ఆ ఒక్క టాస్క్ ఏంటంటే మన వాళ్ళు ఇంత దారుణమైన ఫీల్డింగ్ చేయకుండా ఒక మంచి ఫీల్డింగ్ని కనుక వీళ్ళు అలవర్చుకోగలిగితే ఆటోమేటిక్గా రేపు మనకి విజయాలు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఇటువంటి చెత్త ఫీల్డింగ్తో కనుక మనం ఇప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా సరే అది మ్యాటర్ కాదు. రేపు ఫైనల్లో కూడా ఇటువంటి చెత్త ఫీల్డింగే చేసామంటే ఖచ్చితంగా మనం ట్రోఫీస్ అందుకోవడంలో ఫెయిల్ అవుతామని అయితే చెప్పాలి.